శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి ఇంట్లోనే ఈ దేవుడు తిరుగుతున్నాడు. మీరు అన్ని పనులు ఆపేసి ఈ వీడియో త్వరగా చూడండి. మార్చి 17, 18, 19న తర్వాత జరిగేది ఇదే. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. అయితే ఈ యొక్క దేవత కటాక్షం అనేది మీ మీద, అదేవిధంగా మీ తోటి మీ ఇంటిల్లిపాది మీద ఉంది. అయితే మీరు మాత్రం ఆ దేవుణ్ణి ఇప్పటి వరకు గుర్తించనే లేదు. అలాగే 2025 మార్చి మాసం 17, 18, 19వ తేదీల తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఊహించని మార్పు ఇప్పుడైతే చోటు చేసుకోబోతూ ఉంది. తక్షణమే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మీకు ఎలాంటి పని చేస్తూ ఉన్నా సరే వాటిని ఆపేసి ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుండి అసలు ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చేటటువంటి ఆ 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అయితే ద్వాదశ రాశులలో ఈ వృశ్చిక రాశి 8వ రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశికి కలిగి ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి వారి అధిపతి కుజుడు. కాబట్టి వీరిపైన కుజుడి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. వారికి అతిపెద్ద గుణం ఉంది. అది ఏంటంటే వీరికి వయస్సు పెరుగుతున్నా కూడా వారిపైన ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. వీరికి ఎంత వయస్సు వచ్చినా కానీ శక్తివంతంగా ఉంటారు. వీరికి సమాజంలో గౌరవం అధికంగా లభిస్తుంది. ఈ రాశి వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలలో ఆసక్తి అధికంగా కలిగి ఉంటారు. ఆ కార్యాలలో మిస్ కాకుండా హాజరు అవుతారు. వీళ్లకు ప్రతి విషయంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటారు. ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. వీళ్ళు చాలా మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తులు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇతరులు ఎవరైనా వీరి సహాయం కోరి వస్తే గనుక చెయ్యను అనే మాట అనేది అస్సలు చెప్పరు. వీరికి చేతనైన దానికంటే కూడా ఎక్కువగా సహాయం చేసే గుణం కలిగిన వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళు ఎవ్వరిని కూడా నొప్పించని మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎవ్వరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్నదే చేసే సామర్థ్యం కలిగిన వాళ్ళు. వ్యవహార విషయాలను వీళ్ళు తమ శైలిలో తెలియజేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి భవిష్యత్తు ప్రణాళిక అనేది చక్కగా వేస్తారు. వీరి ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఇంకెవ్వరు కూడా అలా వేయరు. ఇక సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఈ వృశ్చిక రాశి సొంతం. వీరిని చూసి అందరూ కూడా మెచ్చుకుంటారు. అసలు వీరిలాగా మాట్లాడటం నాకు వచ్చి ఉంటే బాగుండు అని అసూయపడతారు. ఈ రాశి వాళ్లకు బంధువర్గం, స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో వీళ్లను మోసం చేస్తారు. అది గ్రహించేలోపే ఒక్కోసారి సమయం అయిపోతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి బాగా ఉంటుంది. అదేవిధంగా వీరి అభిరుచి అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వీరు అందరినీ ఆకట్టుకునే రూపం, మాట తీరుని కలిగి ఉంటారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సులభంగా రాణిస్తారు. ఈ రాశి వాళ్ళు ఏదైనా మార్పుని వేగవంతంగా అంగీకరించేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి శుక్రదశ అలాగే శని దశ యోగవంతమైన కాలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ దశలలో వీరు ఎవ్వరూ పొందలేనటువంటి శుభఫలాలను, మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులు వ్యాపారంలో ఉన్నా లేదా ఉద్యోగంలో ఉన్నా వారు తమ పని పట్ల గంభీరంగా, బాధ్యతగా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు వీరితోని ఎవరైతే మంచిగా మాట్లాడితే వారి మాటలకు అస్సలు ప్రభావితం అవ్వరు. ఎవరు ఏం చెప్తున్నా ఓపికగా వింటారు.
వీరు చివరికి వీరు అనుకున్నదే చేసేస్తారే తప్ప ఎవ్వరి మాటలు వినటానికి ఒప్పుకోరు. ఇక అందుకే వీళ్ళను తెలియకుండా వీరి వెనకాలే ఉంటూ వీళ్ళను మోసం చేసే వ్యక్తులు తయారు అవుతారు. అంతేకాదు వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవత అనుగ్రహం అనేది ఎప్పటినుంచో ఉంది. కానీ ఆమెను మీరైతే ఇప్పటి వరకు గుర్తించట్లేదు. ఒకవేళ మీరు గమనించుకుంటే గత 4 సంవత్సరాల నుంచి మీతో, మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలేవైతే ఉన్నాయో అవి అయితే త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు. అది కేవలం ఆ దేవత అనుగ్రహమే. ఆ దేవత కరుణ ఉండటం వల్లనే. ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఇక మీరైతే ఇది చాలాసార్లు చూసి ఉంటారు. అది ఏమిటి అంటే కొన్ని పనులు చేసే సమయంలో మీరు చాలా వరకు ఇబ్బందులకు గురి అయ్యే ఉంటారు. అయితే ఆ సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. కొన్నిసార్లు మీరైతే ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇటువంటి అన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజుల్లో 100లో 60% మందికి వారి కులదైవం ఎవరు అనేది మాత్రం ఐడియా కూడా లేనే లేదు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడనే కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదా ఆలయం కానీ ఉండేది అని. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు. అది వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏదో ఒక రకంగా సిటీలోనే ఉండిపోతున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా మీ కులదైవాన్ని ఆరాధించుకోవాలి. ఇక నుంచైనా కూడా మీరు మీ కులదైవాన్ని ఆరాధించుకోండి. ఇప్పటి వరకు వృశ్చిక రాశి జాతకులు ఆర్థిక పరంగా ఎన్నోసార్లు మీరైతే నష్టపోయి ఉండటం జరిగింది. అంటే రాశి చక్రంలోని 12 రాశులలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా సందర్భాలలో ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలే ఉన్నాయి. ఇంతలా ఏ రాశి వాళ్ళు కూడా నష్టపోనే లేదు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని సరిగ్గా పూజించలేకపోవడం వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు క్రియేట్ అయి ఉన్నాయి. అయితే దీనికి గల కారణం ఏంటంటే గనుక అది తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. ఎందుకు మనకి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అంటూ ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటారు. అయితే మీరు మీ పెద్దవాళ్ళను ఒకసారి వివరంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. ఇక నుంచి అయినా మీరు మీ కులదైవాన్ని పూజించడం మొదలుపెట్టాలి. అయితే మీరు మీ కులదైవం విగ్రహం కానీ లేదా ఫోటో కానీ మీ ఇంటికి తీసుకురండి. అలా కుదరని పక్షంలో మీరు మీ కులదైవం పేరు తెలుసుకుని ఆ దేవతను నిత్యం స్మరిస్తూనే ఉండండి. లేదంటే ఆ దేవతను మీరు పూజా మందిరంలో పూజ చేస్తున్న సమయంలో ఆ దేవతను కూడా మనస్సులో స్మరిస్తూనే ఉండండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే తప్పక మీ కులదైవం కటాక్షం అనేది తప్పకుండా పెరుగుతుంది. ఇక మీరు చేయాల్సింది ఇంకొకటి కూడా ఉంది. అది ఏమిటంటే మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మీ కులదైవాన్ని మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. ఇక మీరు ఎంత పెద్ద నగరంలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ కూడా పని చెయ్యవు. కాబట్టి అయితే మనకు ఏది కూడా దైవానుగ్రహం అనేది లేకపోతే దానిని అస్సలు కూడా మనమైతే పొందలేము. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు త్వరపడి మీ కులదైవాన్ని వెంటనే పూజించడం మొదలుపెట్టండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు మీకు. అయితే మీ కులదైవం పేరేమిటో కామెంట్ చేయడం మర్చిపోకండి. వృశ్చిక రాశి వాళ్ళు కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ఎక్కువ శాతం మీరు పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటారు. అది మీరు అస్సలు అనుకొని మాత్రం చెయ్యరు. అలా టైం అనేది వచ్చేస్తుంది. మీరు అలా ప్రవర్తించేస్తూ ఉంటారు. ఇక మీరు వెంటనే ఇటువంటి పనిని మాత్రం మానేయాలి. మీరు చేసే ప్రతి పనిలో ముఖ్యమైన పనిని చెప్పేయడం వలన అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. దానికి కారణం కూడా మీరే అవుతారు. మీరు గుడ్డిగా నమ్మితే ఆ నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు.
అది మీ లైఫ్‌లో జరిగే ఉంటుంది. చాలా సందర్భాలలో ఇప్పుడు చూసినా కూడా మీరు ఏంటో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ చివరి వరకు వచ్చేసే వరకు అది విఫలమవుతుంది. అయితే దానికి అసలు కారణం ఏంటంటే, మీరు ఓపెన్‌గా చెప్పేయడం వల్లనే ఇలా అయితే అవుతుంది. అయితే మీరు ఇక నుంచి ఏ పని చేయాలి అని అనుకున్నా గానీ, ఎవరికీ దాని గురించి చెప్పకుండా మీరు సీక్రెట్‌గా, శ్రద్ధగా కష్టపడి చేసేయండి. అప్పుడే మీరు దానిలో విజయాన్ని పొందుతారు. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని, మీ పని మీరు చేసుకు వెళ్ళండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో టాలెంటెడ్ మనుషులు. వీరికి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు సపోర్ట్ అనేది దొరకదు. మీకైతే కొంచెం సపోర్ట్ లభిస్తే మాత్రం ఛాన్స్ కొట్టేస్తారు. కానీ మీకు అటువంటి సపోర్ట్ అనేది లేకపోవడం కారణంగా ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడే అవకాశం ఏమీ లేదు. ఎందుకిలా అంటే మీకు గ్రహాల అనుగ్రహం అనేది ఇప్పుడు చాలా బాగుంది కాబట్టి మీరు చేస్తున్న పనులలో ఇప్పుడు చక్కటి ఫలితం అనేది పొందుతారు. గ్రహాలు అనేవి మీకైతే ఇప్పుడు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనుల ఫలితం అనేది ఇప్పుడు మీరు పొందబోతున్నారు. ఇక మీకు కర్మఫలాలు అనేవి తిరిగి మీకు రిటర్న్ గిఫ్ట్‌గా రాబోతున్నాయి. మీరు చేసిన మంచి పనుల వలనే మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో చక్కగా మారబోతోంది. అలాగే మీరు ఈ మార్చ్ 17, 18, 19వ తేదీల తర్వాత ఎటువంటి గుడ్ న్యూస్‌లు వినబోతున్నారంటే, ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో వాళ్ళకు ఇప్పుడు మంచి సంబంధం కుదరబోతూ ఉంది. ఇక అలాగే ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి స్థాయిలో జాబ్ వచ్చే ఛాన్స్ 100% కనిపిస్తోంది. ఇక మీరు కొనుగోలు చేయాలి అనుకునే ఇల్లు గాని, వాహనం గాని ఇప్పుడు కొనుగోలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చక్కటి ర్యాంకులో పాస్ అవ్వబోతున్నారు. అలాగే విదేశాలలో చదువుకోవాలి అనుకునే మీ కల నెరవేరుతుంది ఇప్పుడు. ఇక మీ హెల్త్ పరంగా కూడా బావుంటుంది. అనారోగ్య సమస్యల బారి నుండి మీరు బయటపడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఆహారం అలాగే రోజు చేసేటటువంటి వ్యాయామం మీద కాన్సంట్రేషన్ పెట్టాలి. హెవీ ఫుడ్స్‌ని మీరైతే కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఇక మీదట మీరు దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం కనిపించటం లేదు. మీ లైఫ్ అనేది ఇప్పుడు చాలా అద్భుతంగా మారబోతోంది. అయితే మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకోవడం మాత్రమే. మీ కులదైవానికి దీపం, ధూపం, నైవేద్యం ఇలా ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను మీరైతే ఆనందపరచండి. వృశ్చిక రాశి వాళ్ళు గోమాతను ఎప్పుడు ఆరాధించండి. ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపిణి. కాబట్టి మీరు గోమాతను సేవిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం మీకైతే దక్కుతుంది. ఇక అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో దీపం మీరే వెలిగించండి. దేవుడిని ప్రార్థిస్తే దైవానుగ్రహం మీకు వెంటనే సిద్ధిస్తుంది. దీంతో పాటుగా మీరు తులసి చెట్టు వద్ద కూడా దీపం వెలిగించాలి. వెలిగే కాంతి మీ లైఫ్‌లో ఉండే చీకటిని తరిమి కొట్టేస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి. అలాగే గురువారం రోజున శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలను దానం ఇవ్వాలి. ఇలా చేయడం వలన మీరు శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి శుభం కలుగుగాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక అలాగే జై దుర్గా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేరాలి అంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్